బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి ఫ్రెండ్స్. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వాళ్ళకందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. రేపు వీడియో చేయకపోవచ్చు. మనకైతే కామెంట్ ఒకరు పెట్టారు, అది కామెంట్ మళ్ళీ నాకు కనిపించలేదండి, సారీ. ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో వాళ్ళకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ అమ్మా. నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరు మర్చిపోయాను, సారీ. అయితే మన ఎంఎన్ కార్టూన్కి ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీరందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మన ఛానల్ కంటిన్యూగా కామెంట్ చేస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీరందరూ లత గురించి ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు ఫ్రెండ్స్. లత త్వరలోనే రాబోతుంది. మీ అందరి ఆశీర్వాదాలు ఇలా ఉంటే లత ఎందుకు కోలుకోదు చెప్పండి. ఎంతమంది కామెంట్లు అంటే అబ్బబ్బబ్బబ్బా, కామెంట్లు చదవడానికే మాకు చాలా టైం పట్టిందండి. మీరు ఎంతగా అభిమానిస్తారని మేము అస్సలు అనుకోలేదు. లతకైతే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. అందుకేనండి అన్ని కామెంట్లు పెట్టడం వల్ల ఈరోజు విషయం చెప్పవలసిన వారి పేరు మర్చిపోయాము. నిన్న కామెంట్లు చూసాము, ఇప్పుడు ఆ కామెంట్ దొరకట్లేదు, సారీ అమ్మ. ఈరోజైతే మన సబ్స్క్రైబర్స్ అమ్మాయి మాత్రమే, అందుకే అమ్మాయిది బర్త్డే ఉంది. మరి చెప్తున్నాము, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మ. గాడ్ బ్లెస్ యూ. నువ్వు వీడియో చూస్తూ ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి అందరికీ షేర్ చెయ్యు. చాలా సంతోషంగా ఉండాలి, నీ లైఫ్లో అనుకున్నవన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా. బాధలు అనేటివి మనసులకు కొన్ని రోజులే ఉంటాయండి. ఎప్పటికీ బాధలే ఉండవు, ఎప్పటికీ సుఖం ఉండదు. మనిషి జీవితంలో రెండు రకాలు ఖచ్చితంగా ఉంటుంది. సూర్యచంద్రుడు ఎలాగో, చీకటి వెలుతురు ఎలాగో, మన జీవితంలో కూడా కష్ట సుఖాలు అలాగే అనుకొని కొనసాగిస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఎవ్వరు కూడా బాధపడకూడదు. బాధలు వచ్చాయనేసి అదే తలుసుకుంటూ అక్కడే ఆగిపోవద్దు, ముందుకు వెళ్ళాలి. మీరు అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తారు ఫ్రెండ్స్. మీరైతే అందరు ఇంతగా అభిమానిస్తున్న, నా పేరును ప్రతి ఒక్కరు మెన్షన్ చేస్తూ నర్సక్క అని నన్ను ఇంతగా అభిమానిస్తున్న మీకు అందరికైతే ధన్యవాదాలు, శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాగే మన ఛానల్కు మనము కంటిన్యూగా కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ ఇంతగా అభిమానిస్తున్న మీ అందరికీ మంచి మంచి ఎపిసోడ్ అయితే ఇవ్వబోతున్నాం. రాను ఇంకా బాగుండబోతున్నాయి స్టోరీస్ అయితే. మీరు ఇంకా చూడాలని అనుకుంటున్నారు కదా, మరి కొత్తగా ఎవరైతే వచ్చారో, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా పేరు మెన్షన్ చేయండి. పేరు మెన్షన్ చేసి మీరు కామెంట్ కూడా ఎలా ఉంది వీడియో అనేది కొంచెం టైప్ చేస్తే మాకు మీ పేరు అయితే ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. అందుకే పేరు మెన్షన్ చేయమని ప్రతి ఒక్కరికి మేము కామెంట్ ద్వారా చెప్తున్నాము, వీడియో ద్వారా చెప్తున్నాము ఫ్రెండ్స్. చాలా చాలా థ్యాంక్స్ అమ్మ. మీకు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లత ఈరోజు వీడియోలో సర్ప్రైజ్, ఈరోజు వీడియోలోనా రేపు వీడియోలోనా అనేది మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. మీరు ఖచ్చితంగా చూసి లైక్ చేయండి. లైకులు మాత్రం తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్, మళ్ళీ అదే బాధ అనిపిస్తుంది. లైక్లు అయితే ఎక్కువ రావాలి. మీరు ఇంకా ఎందుకు మరి ఆలస్యం చేస్తున్నారు? వీడియో చూడగానే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆలస్యం చేయకండి. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు రాబోతున్నాయి, మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మనల్ని ఎవరైనా కాపీ కొట్టుకొని మన ఛానల్ని వాళ్ళు చేసుకొని వెళ్ళండి అనేసి వెళ్ళమనాలి, కానీ ఆగిపోమనకూడదు. వాళ్ళే వెళ్ళి ఏదో ఒక దగ్గర బోర్ల బొక్కల పడతారు. ఇంకా వాళ్ళ గురించి ఊరికి మాట్లాడుకోవడం, మనకి పని పాట లేక మాట్లాడుకుంటామా చెప్పండి? మనమైతే ఫుల్ బిజీ కదా. ఆ బిజీ లైఫ్లో కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం మనం ఈ వీడియోలు చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాము. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంటింటి రామాయణం 94వ ఎపిసోడ్. అయ్యో ఫ్రెండ్స్, హడావిడిలో పడి మర్చిపోయాను. ఇంటింటి రామాయణం నా 94వ ఎపిసోడ్ నిన్ననే అయిపోయింది కదా. ఈరోజు 95వ ఎపిసోడ్ ఫ్రెండ్స్, సారీ మన్నించాలి. అయ్యో ఏంటి బాస్ ఇలా అయ్యారు మీరు? ఏం చేస్తాం రా, విధి రాత. కొన్ని కావాలి అనుకున్నప్పుడు కొన్ని కోల్పోవాలి, తప్పదు. అసలు ఏమైంది బాస్? మీరు ఈ ఇంట్లో ఉండడానికి గల కారణం ఏంటి? నాకు లొకేషన్ తెలియలేదు బాస్. ఇదేదో పల్లెటూరు లాగా ఉంది. మీరేంటి ఇలా తలదాచుకున్నారు ఇక్కడ? ఏం చెప్పాలరా, బయట ఎవ్వరికి ఈ విషయం చెప్పానంటే ఒక మాట చెప్తాను, ఎవ్వరికి చెప్పకు మరి. ఎవ్వరికి చెప్పను బాస్, నీ మాట నా మాట ఒక్కటే. ఎంతైనా మీరు నా బాస్ కదా. అదేరా, లతను మనము దెబ్బ తీయాలి అనుకున్నాం కదా, లతను రాజను. అయితే నీతో నవ్వట్లేదని చెప్పి నేనే ఏదో రకంగా చేద్దామని అనుకున్నాను. కానీ ప్లాన్ అంతా రివర్స్ కొట్టింది. ఏంటంటే లత రాజా అడవిలో చిక్కుకున్నారని చెప్పి ఫోన్ చేశారు. ఆ రోజు ఎలాగోలా ఇక కాపాడాను, ఇంటికి తీసుకొచ్చేసాను. ఇంటికి తీసుకొచ్చిన తెల్లారే మళ్ళీ గాశారం ఏంటో కానీ లత రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే వెనుక నుంచి నేను గుద్దేశాను. అదేంటి బాస్, నేను ప్లాన్ లోనే ఉన్నాను కదా, ప్లాన్ అమలు చేస్తున్నాను. మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యారు? అయినా గుద్దేశారు కదా వెనక నుంచి, మరి ఇంకేంటి ప్రాబ్లం? మన ప్లాన్ సక్సెస్ అయినట్టే కదా. లేదురా, నా మైండ్ మొత్తం మార్చుకున్నాను రివర్స్ గా. నేను లతను ఏమి చెయ్యొద్దు అని అనుకుంటున్నాను రా. అదేంటి బాస్, మీ మనసు మారిపోయిందా? ఎందుకలా? అవురా, నా మనసు మొత్తం లత మీదనే ఉంది. ఆ రోజు నైట్ వాళ్ళిద్దరిని కాపాడాను కదా, అయితే ఇంటికి తీసుకొని వెళ్ళాను.
ఆ రోజు చీకటి అయిపోయింది, ఆరితోనేం లేపుతావులే, ఉండని ఇక్కడే పడుకోరా, ఇన్నే తినేసి పడుకుందాం అన్నాడు రాజా. సరేలే అని అక్కడే పడుకున్నాను. మంచి ఛాయిస్ అని చెప్పేసి లత దగ్గరికి వెళ్ళాలని చూశాను. ఆ రోజు నైట్ వెళ్ళాను కూడా బెడ్రూమ్లోకి వెళ్ళాను. ఇంకా లతను అలా చూసేసరికి నేను మర్చిపోయాను. చంపొద్దురా, దీన్ని అనుభవించాలి అనుకున్నాను. అనుకున్నది అనుకున్నట్టు చేద్దాం అనుకోని దగ్గరికి వెళ్ళాను రా. వెళ్ళేసరికి మళ్ళీ లత లేచి బాత్రూమ్ వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో మళ్ళీ వచ్చి పడుకుంది. అప్పటికే మళ్ళీ వేరే సౌండ్ కావడం వల్ల ఇంకా రాజా వచ్చేస్తాడేమో అని చెప్పి బయటకు వచ్చేసాను. ఆ రోజు ఎలాగోలా తప్పించుకున్నాను రా. అరే, మీ మనసు ఎన్నిసార్లు మారుతుంది బాస్? మనసు పడ్డ అమ్మాయిని మరి గెలుచుకోకుండా ఎందుకు పగ తీర్చుకోవాలనుకున్నారు? చెంప మీద కొట్టిందనేసి మళ్ళీ పగబట్టారు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇలా మనసు పడ్డాను. ఏదో ఒకటి చేయాలని వెళ్ళిన వాళ్ళు చేసేస్తే అయిపోయేది కదా మరి ఆ రోజు రాత్రి. మరి ఇంకెందుకు వెయిట్ చేశారు? మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇక్కడ దాక్కున్నారు? అది చెప్పండి. నాకైతే బుర్ర వేడెక్కుతుంది బాస్, నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తాం రా ఎదవా, నీకేమో ఒక్కసారికి చెప్తే అర్థమై సావదు, 12 సార్లు చెప్తేనే గానీ అర్థమవుతుంది. మ్యాటర్ అంతా నీకు అర్థమైంది కదరా. నేను వాళ్ళని కాపాడాను. కాపాడిన తర్వాత నెక్స్ట్ డే నేను లంచ్ కానీ ఇంటికి వెళ్తున్నాను. వెళ్ళే దారిలో లత నడుచుకుంటూ వెళ్తుంది. నేను చూసుకోకుండా వెనక నుంచి గుద్దేశాను అనుకోకుండా. అది కావాలని చేయలేదు నేను. అందరేమో కావాలని చేశావు అంటున్నారు. అందరికీ ఆల్రెడీ లత మీద నాకు ఉన్న అది అనుమానం కొంచెం బలంగా పెరిగిపోయింది కదా. నా పెళ్ళాము ఇంట్లోనే శత్రువు ఉంది. మా అమ్మ వాళ్ళకు సపోర్ట్ చేస్తారు. అందుకని వాళ్ళకు కూడా తెలిసిందంటే మ్యాటర్ మొత్తం రివర్స్ అవుతుందని చెప్పి డాడీకి తెలుస్తుంది. డాడీ తర్వాత మా పై ఆఫీసర్లకు తెలుస్తుంది. నా ఉద్యోగం ఉష్కాకి అవుతుంది అని చెప్పి భయంతో వచ్చి ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి దాక్కున్నాను రా బాబు. ఇక్కడ దోమలు ఈగలు ప్రాణం తింటున్నాయి, సౌండ్ చేస్తున్నాయి, ఆకలిగా ఉంది. ముందైతే నాకు ఆకలి తీర్చే ప్రోగ్రామ్ ఏమన్నా ఉంటే చూడరా, పార్సల్ ఏదైనా తీసుకురా పోరా ఎదవా. నీ బుర్రకు నేను 12 సార్లు చెప్పినా అర్థమై సావదు. అర్థమైంది బాస్, అలా తిట్టకండి. మీరు తిట్ల ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారంటే నా బుర్ర వేడెక్కుతుంది. నేను తీసుకొస్తానులే బాస్, ఏదైనా తీసుకొస్తాను. ఆకులో అలమో ఏదో ఒకటి. అరే ఎదవా, అలా కొట్టారేంటి బాస్? కొట్టకపోతే ముద్దు పెట్టుకోమంటున్నావురా నువ్వు. ముద్దుగా ఉన్నావని చెప్పి ఆకులలం తెస్తానంటావేంటిరా? నీకేమైనా మైండ్ దుబ్బిందా ఏంటిరా? మరి ఇక్కడ ఏం దొరుకుతాయి అనుకుంటున్నారు? మీరు వచ్చి ఒక మారుమూలన పల్లెటూరులో ఉన్నారా? అసలు నా మీదకి రేస్ అవుతారేంటి బాస్ మీరు? అలా ఏం దొరికాయి అని చెప్పి నేను ఆకులలం తినే పశువులాగా కనిపిస్తున్నాను రా ఎదవా. 20 కిలోమీటర్ల దూరము వెళ్ళి తీసుకురావాలి బాస్. బండిలో పెట్రోల్ కూడా లేదు. మరి డబ్బులు ఇవ్వండి, తీసుకొస్తాను. డబ్బులు ఇస్తానులే. ఊరికి ఏమైనా తీసుకొస్తావా నువ్వు? నీకైతే మేపాలే బాగా, మందు విందు అన్ని. నాకు తీసుకురావడానికి ఏడుస్తున్నావురా, ఆగు. ఈడేంటి ఒక్కసారి 1000 రూపాయలు ఇచ్చాడు, దానికి మొత్తం నా దగ్గరనే ఉండిపోతాయి అనుకుంటున్నాడా? 1000 రూపాయలు ఎప్పుడో ఖర్చు అయిపోయాయి. 1,00,000 రూపాయలు ఇచ్చినంత బిల్డప్ ఇస్తున్నాడు. వీని దగ్గర రూపాయి ఉండదు కానీ వీడిచ్చేదేందో సచ్చేదేందో కానీ ఆ డీల్కి డబ్బులు వీని ముఖానికి అలా కనిపించట్లేదురా బాబు. వీని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. తీసుకొని బిర్యానీ తీసుకురా, పార్సల్ మందు అన్నీ తీసుకొని రారా వేస్ట్గా. నువ్వు మాత్రం లేట్ చేసావనుకో, వచ్చిన తర్వాత నా చేతిలో తన్నులే తింటావు. వీడిచ్చే 500కు బిర్యానీ పార్సల్ అంట, మందు అంట, విందు అంట. వీడి మొఖం ఒకసారి అద్దంలో చూసుకోమని చెప్పాలి. మళ్ళీ అందులో నన్ను కొడతాడంట లేట్ అయితే. వీడు వినియేశాలు. ఒక్క పని కూడా చక్కగా చెయ్యడేదవా. ఎన్ని మాటలు తిట్టినా అలాగే ఉంటాడు. వీడు వీలనంట. వీడు చిన్నపిల్లలు వీడు పోతుంటే కూడా తవ్వంటి వీని చూసి భయపడరు. కుక్క కూడా వీని దగ్గరికి రాదు. అలా ఉన్నాడు వీడు. వీడు వీలనంట. పేరు పెట్టుకొని రాకేష్ వీలన్ అని చెప్పి బిల్డప్ ఇస్తూ ఉంటాడు. వీడు వినియేశాలు. నన్ను తిట్టుకుంటున్నాడు వాడు మనసులో, నాకు తెలీదా కానీ ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది కాబట్టి వాడి మాటలు ఏదో పడుతున్నాను నేను. తర్వాత ఆగురా, నీ సంగతి చెప్తాను. అన్ని విషయాలు బయటకు తీసి నీ సంగతి బయట పెడతాను. సుధ ఎప్పుడు నిద్రలోకి జారుకుంటుందా అని అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు కానీ నిద్రపోయింది అది. ఇప్పుడు మొదలు పెట్టాలి నేను. నేను ఇక్కడ కాదు, ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలి? టీవీ రూమ్లో అయితే ఎవ్వరు వినరు. టీవీ సౌండ్ కొంచెం పెట్టి అక్కడికి వెళ్ళి మాట్లాడతాను నా డార్లింగ్తో. రొమాంటిక్గా మాట్లాడుకోవచ్చు. అమ్మో, ఆ రాక్షసి సోని ఉంటుందేమో. ఎప్పుడు చూడు నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను అని అన్ని గమనిస్తూ ఉంటుంది. ఇది నిద్రపోయింది కాబట్టి
ఇక్కడనే మాట్లాడుకున్నది బెస్ట్ ఏమో. లిఫ్ట్ చెయ్యి డార్లింగ్, లిఫ్ట్ చెయ్యు. ఏం చేస్తున్నావే ఇంతసేపు ఫోన్ లిఫ్ట్ చేయడానికి? హలో రిషి. ఏమైందే నీకు? ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపు ఏంటి? ఇంట్లో మనుషులు ఉన్నారు, ఎలా మాట్లాడతాను అనుకుంటున్నారు? సడన్గా ఫోన్ చేస్తే రింగ్ అయ్యేసరికి ఈ రాత్రి ఎవరని అనుకోరా ఏంటి? ఓకే ఓకే, కూల్ కూల్ బేబీ, ఎందుకే అంత ఆవేశంగా ఉన్నావు? కాదు రిషి, నన్ను నువ్వు అర్థం చేసుకోవాలి కదా. ఫోన్ ఎందుకు సడన్గా లిఫ్ట్ చేయలేదు అని అంటే సడన్గా ఎలా లిఫ్ట్ చేస్తాను? సైలెంట్లో పెట్టను, ఆన్లోనే ఉంటుంది ఫోను. ఓకే డార్లింగ్, నీతో మాట్లాడాలనిపించింది అందుకే చేశాను. ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు? ఈ టైంలో నువ్వేం చేస్తూ ఉంటావు? నా గురించే ఆలోచిస్తూ ఉంటావు కదా అని చేశాను. ఇంకేం చేస్తాను రిషి, నీ గురించి ఆలోచించుకుంటూ నిద్రలోకి జారుకుంటున్నాను. కళ్ళలోకైనా వస్తావేమో అని కలగందామని చూస్తున్నాను రిషి. ఓ, అలా కలలు కూడా కంటున్నావా డార్లింగ్? ఏం చేస్తున్నానేంటి కలలోకి వచ్చి? అవును రిషి, కలలోకి వచ్చి చిలిపి పనులు చేస్తున్నావు తెలుసా. ముద్దు పెట్టుకుంటున్నావు, పెదవులు కొరుకుతున్నావు, ఇంకేమేమో చేస్తున్నావు. ఇంకా చిలిపి పనులు చాలానే చేస్తున్నావు. నాకు సిగ్గు బాబు, నేను చెప్పలేను ఇంకా అన్నీ. ఓ, ఆ సున్నితమైన పెదవులని కొరకాలంటే మనసు రాదే. ఎంత స్మూత్గా ఉంటాయో తెలుసా. ఇలా జుర్రుతూ ఉండాలనిపిస్తుంది కానీ అమ్మో, కొరకాలనిపించదు డార్లింగ్. అవునా, కొరకకుండా ఎలా మరి? కొరకాలి కదా. ఓ, నీకు కూడా బాగా కొరికించుకోవాలని ఉందన్నమాట. అవును మరి, వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు కొరుకుతావో ఎప్పుడు జుర్రుతావో అని చూస్తున్నాను రిషి. కానీ నువ్వేమో ఇంట్లోనే ఉంటున్నావు, బయటకే రావట్లేదు. బీచ్ దగ్గర కలుసుకున్నాం ఆ రోజు, అవే రోజులు గుర్తొస్తున్నాయి. మళ్ళీ ఒక రోజు రావచ్చు కదా రిషి. అసలు నిన్ను చూడక 3 రోజులు అవుతుంది రిషి. అబ్బా, రేపు కలుసుకుందామని అంటావేమో అని ఎదురు చూస్తున్నాను రిషి. ఏ, నువ్వు అట్లా మాట్లాడుతుంటే నేనెక్కడ ఆగగలనే? ఇప్పుడే వచ్చేస్తున్నాను. నువ్వు వచ్చి నేను మన ఇప్పుడు వీధి చివర అది ఉంది కదా పొలం దగ్గర పాడుబడ్డ రూము, అందులోకే వస్తున్నాను. నువ్వు కూడా వచ్చేసేయ్ డార్లింగ్, ప్లీజ్. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేను ఆగలేకపోతున్నాను, ప్లీజ్ రావే. సరే రిషి, వస్తాను. అందరు నిద్రపోయారు. సరే మరి వచ్చేసేయ్, నేను కూడా రెడీగా ఉన్నాను. బైక్ తీసుకొని వచ్చేసేయ్. సరే డార్లింగ్, నీకోసం ఎక్కడికైనా వస్తానే. ఇంకో రెక్కలు కట్టుకొని ఇప్పుడే వాళ్తాను, వచ్చేసేయ్ నువ్వు. సరే మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయ్ ఆగమేఘాల మీద. అమ్మయ్య, నా డార్లింగ్ మంచి మూడ్లో ఉంది. దాని పని పట్టాలి. ఇన్ని రోజులకి నాకు ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికింది. నా పిల్లంనే పట్టుకొని ఏడుస్తున్నాను. పాత బొంత ఎన్ని రోజులు వాడతాం చెప్పు? అందుకే కొత్తగా ఉంటుంది, కొత్తగా ఉన్నది. స్వర్గం ఎక్కడో అన్నది. ఎక్కడో కాదు, నా డార్లింగ్ దగ్గరే స్వర్గం ఉన్నది. దీని దగ్గర నరకం ఉన్నది. ఇది పడుకున్నది, ఇది హాస్పిటల్ అంతా చేసి వస్తుంది, ఇంకా అలసిపోతుంది. దగ్గరికి రావే అంటే రాదు. ఇది ఇంకా అయిపోయింది దీని పని. చూసుకున్నాను ఇంకా నా గర్ల్ ఫ్రెండ్ నాకు ఎంత బాగుందో తెలుసా. నా గర్ల్ ఫ్రెండ్ అబ్బా, క్యూట్గా ఉంటుంది. దాన్ని చూస్తుంటే అసలు ఆగలేను నేను. అందుకే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను ఆగమేఘాల మీద నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి. దీనికి నిద్ర మత్తుగా ఉంది కాబట్టి దీనికి ఏమీ తెలియదు. నేను వెళ్తాను, వచ్చేస్తాను, మళ్ళీ పక్కలో అలాగే పడుకుంటాను. ఆహా, నీ కథలన్నీ ఇవన్నమాట. నేను వినలేననుకున్నావా? నేను అన్నీ చూస్తున్నాను, వింటున్నాను. పో పో రాపో, నీ మాటలన్నీ విన్నాను నేను. కానీ నాకు కూడా లైన్ క్లియర్ అవుతుందిలే. నాకు నా రాజతోని లైన్ క్లియర్ అవుతుంది. నువ్వు దాన్ని తగులుకున్నావు కాబట్టి నేను రాజను ఇంకొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తాను. రాజా నా సొంతం అయ్యేదాకా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. మధ్యలో మానుకున్నాను అనుకున్నట్టుగా నటించాను అంతేగాని రాజా నా సొంతం అయ్యేదాకా ప్రయత్నం అయితే మానను. వీడు ఇక్కడ అలవాటయ్యాడు కాబట్టి రాజాకి నేను ఇంకా కొంచెం గట్టిగా గాలం వేయాలి. ఏం ఆలోచించట్లేదు, నువ్వెందుకు వచ్చినావు చెప్పు ఇప్పుడు. ఏంది రాజా అట్లా మాట్లాడుతున్నావు? నన్ను ఎందుకు ఇట్లా దూరం కొడుతున్నావు చెప్పు. చెయ్యదులు ఏంటి మీదకి వస్తున్నావు? నువ్వు ఆడదానివేనా అసలు? అబ్బా, చూస్తావా నేను ఆడదాన్నో కాదు. అప్పుడు ఎంతగా ఇష్టపడ్డాను నేను. ఆ ఆశలన్నీ ఎటుపోయాయో ఏమో.
ఇప్పుడు ఇంకా వదులుతున్నాను అనుకున్నావా? వదలను రాజా, వదలను. నిన్ను నా సొంతం చేసుకునే వరకు వదలను రాజా. సైలెంట్గా ఉన్నానంటే వీడితో ఉన్నట్టుగా ఉండి సైలెంట్గా ఉండాలని ఉన్నాను, అంతేగాని నిన్ను వదులుకుంటానని మాత్రం ఎలా అనుకున్నావు రాజా? చూడు, ఆ ఊహ ఎంత బాగుందో. అప్పుడు నీతో నేను ఆడిన ఆటలన్నీ గుర్తొస్తున్నాయి రాజా, గుర్తొస్తున్నాయి. నువ్వు నన్ను కాదని లతను పెళ్లి చేసుకున్నావు, లతను సుఖ పెడుతున్నావు. కానీ నాకు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిచాయి. నిన్ను గుర్తు చేసుకుంటూ, నిన్ను ఊహల్లో ఊహించుకుంటూ బతికేస్తున్నాను రాజా. నన్ను వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని అన్నావు రాజా. కానీ నిన్ను మనసులో పెట్టుకొని వేరే వాడిని ఎలా పెళ్లి చేసుకోనని అనుకున్నాను. కానీ పొరపాటు జరిగిపోయింది రాజా. నీ నుంచి నేను ఎప్పుడైతే ఊరు వదిలి వెళ్ళిపోయి వచ్చానో అప్పుడే నేను చిక్కుల్లో పడిపోయాను. కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టాను రాజా. మళ్ళీ మనసు మార్చుకున్నాను. ఎందుకంటే వీడు వాని లవర్ దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి నేను నా లవర్ని కోరుకోవడంలో తప్పులేదు కదా. వీడు విన్సుకొని చూసుకుంటున్నాడు, నేను నా సుఖం చూసుకోవాలి కదా. ఇంతగా ప్రేమించిన నిన్ను నేను ఎలా వదిలిపెట్టుకుంటాను రాజా? లతను ఏమైనా చేసైనా సరే నిన్ను మాత్రం సాధించుకుంటాను, నా సొంతం చేసుకుంటాను రాజా, చేసుకుంటాను. నిన్ను ఒక్కసారి కలవాలి రాజా, చూడాలి. దూరం నుంచైనా సరే నిన్ను చూడాలి. ఎలా? ఇప్పుడు ఎలా నిన్ను చూడగలను? ఫోన్లో అయినా చూద్దామన్నా ఫోటోలు లేవు. వీడు మొత్తం డిలీట్ చేశాడు ఎదవ. ఇప్పుడు నేను ఏం చేయను రాజా? నిన్ను చూడాలంటే ఎలా చూడను? ఇప్పుడైతే మనసు కొట్టుకుంటుంది నీ మీద. నీతో కలవాలి, నీతో ఉండాలి, నీతో నేను పంచుకునే రోజులు చాలా ఉన్నాయి. నీతో అన్నీ ఊహించుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. నీతో కలిసి తినాలి అని, నీతో కలిసి ఉండాలి అని ఎన్ని అనుకున్నాను రాజా. అన్నీ కూడా మొత్తం గంగపాలైపోయాయి నా ఆశలన్నీ. అవన్నిటికీ కారణం ఆ లతే. దాన్ని అంతు చూడాలి. లతను వదిలిపెట్టొద్దు రాజా. మనిద్దరిని విడదీసింది రాజా లత. నా రాజా నాకే సొంతం. నా రాజా నేను ఎప్పటికైనా కలుస్తాను. సుధా రాజా ఎంత బాగుంది కదా. లతా రాజా అస్సలే కలవలేదు. సుధా రాజా అనే పేరు సూపర్గా కలుస్తుంది. మన జంట కూడా ఎంత బాగుంటుంది, చూడముచ్చటగా ఉంటుంది. ఎందుకు రాజా నన్ను ఇలా దూరం చేసుకున్నావు? నిన్ను ఎప్పటికైనా వదులుతానని ఎలా అనుకున్నావు రాజా? అస్సలు వదలను రాజా. ఊహల్లో బతుకుతున్నాను. ఇప్పుడైతే నిజం జీవితంలో కూడా బతికి చూపిస్తాను నీతో. ఈ వెన్నెల రాత్రి ఈ సముద్ర తీరాన ఎంత బాగుంది బంగారం. అవును రిషి, చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే ఏదోలా ఉంది. నా మనసంతా కొంచెం హడావుడిగా ఉంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. మరి నీకెలా ఉంది రిషి? నాకు స్పీడ్గా కొట్టుకుంటుంది డార్లింగ్. ఎప్పుడెప్పుడా దగ్గరికి రావాలా, ఎప్పుడెప్పుడా నిన్ను కలవాలా అని ఉన్న గుండె ఇప్పుడు ఇంకా స్పీడ్గా అయ్యింది. నీ దగ్గరకు వచ్చాక కూడా ఇంకా వేడిగా ఉంది ఒళ్ళంతా. ఇలా నీ దగ్గర ఉండిపోవాలని ఉంది రిషి. ఇలాగే ఉండిపోదాం డార్లింగ్. మనల్ని ఇంకెవరు అడుగుతారు చెప్పు? పెళ్ళికి ముందు ఇలాంటి పనులు చేయకూడదు రిషి. మళ్ళీ నా మీద నీకు ప్రేమ తగ్గిపోతుంది. ఓసి పిచ్చిదానా, ఇంకా అన్ని రకాలుగా చేసుకుంటే ప్రేమ ఎక్కువ పెరిగిపోతుందే, తగ్గిపోదు. నిజమా? మరి ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? నువ్వు ఒప్పుకోవాలే గాని అన్నీ చేస్తాను. స్వర్గం అంటే ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం రిషి? చూపియొచ్చు కదా త్వరగా. నాకంటే నువ్వే స్పీడ్గా ఉన్నావే. ఏ ఖుషి ఆగు. ఎక్కడికి పరిగెడుతున్నావు? సిగ్గైతుంది రిషి. ఎందుకే సిగ్గు? మన ఇద్దరం కాబోయే భార్యాభర్తలమే కదా ఖుషి. అవును, కాబోయే భార్యాభర్తలమైనా ఫస్ట్ టైం కదా మనం ఇలా దగ్గరగా ఇంత చీకట్లో ఉండడం. అందుకే కొంచెం సిగ్గుగా ఉంది.
ఇలా నేను ఎత్తుకొని కూర్చొని ఉంటే నీకేమనిపిస్తుంది? చెక్కలు గింతలుగా ఉందండి. అవునా? పద మరి ఆ చెక్కల గింతలకి న్యాయం చేద్దాం. ఆ రూమ్లోకి వెళ్దామా? ఆ, సరే. నవ్వకే నవ్వకు, చుట్టుపక్కల వాళ్ళకి వినిపించేలా ఉంది నీ నవ్వు. సైలెంట్గా ఉండు. ఖుషి, చెప్పు రిషి. నువ్వు నాకు దొరకడం ఎంతో అదృష్టం చేసుకున్నానే నేను. ఇంత అందగతే నాకు కాబోయే భార్య. ఎంత సంతోషంగా ఉందో. ఇలా నీతో ఉంటానని కల్లో కూడా అనుకోలేదే. ఎంత సంతోషమో, ఎంత సంతోషమో. అసలు నా జీవితం ఇలాంటి సంతోషం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అవునా? నేను నీకు దొరకడం సంతోషంగా ఉందా? నువ్వు కూడా నాకు దొరకడం సంతోషంగానే ఉంది రిషి. నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ నాకు ఇంత అందమైన భర్త దొరకలేదు. నేను ఏ జన్మలో ఏ పుణ్యమో చేసుకున్నాను కాబట్టి నాకు ఇంత అందమైన భర్త దొరికాడు. ఇలా మాటలతో కాలం గడపడం కాదు. అనుకున్నది ఒకటి, ఇక్కడికి వచ్చింది ముచ్చట్లు పెట్టడానికి కాదు. సరే, నీ ఇష్టమే మరి. నేనే ముచ్చట పెట్టలేదు, నువ్వే ముచ్చట పెట్టావు.